సుప్రీంకోర్టులో నలుగురు జడ్జీలను పెంచుతూ పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు లోక్సభ, రాజ్యసభ దానికి ఆమోదం పొందింది. బట్ ఆ చర్చలో తెలుగుదేశం పార్టీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ తాను ఆ చర్చలో పాల్గొని ఆ అంశం గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు, ఆ కేసులు డిలే అవుతున్న విషయం, దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, చైర్మన్ స్థానంలో ఉన్న గౌరవ ఎంపీ గారైతే దాన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేశారు. చైర్మన్ దాన్ని ఏంటది సబ్జెక్ట్ ఏంటి, మీరు మాట్లాడుతున్నది ఏంటి, అసలు ఇవి రికార్డులోకి ఎక్కవి, అసలు ఇది మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు, చర్చ అప్ టు ఆ అంశానికి మాత్రమే పరిమితం అవ్వండి, కేసులు డిలే ఆ కోర్టుల పరిధిలో ఉన్నది ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది. చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తికి అలో చేయరు, ఇది కరెక్ట్ చర్చ కాదు రాజ్యసభలో అని. మరి ఎందుకు మాట్లాడారు అంటే ఒక అటెన్షన్ కోసం. అలా మాట్లాడితే ఇక్కడ పాలకులు, వాళ్ళ పార్టీ అధినేత, వాళ్ళ పార్టీ పెద్దలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఫుల్ ఖుషి అవుతారు. సో ఒక అటెన్షన్ కోసం తప్పితే మరి ఏ విధమైన ప్రయోజనం లేదు. ఆయన మాట్లాడితే చైర్మన్ అలో చేయరు, మరి అక్కడ ఇచ్చినటువంటి వ్యాలిడ్ టైం వేస్ట్ అయిపోతుంది. మరి ఎందుకు మాట్లాడారు అంటే రాజకీయంగా అటెన్షన్ అయితే వస్తుంది కదా, అందుకని చెప్పి మాట్లాడి ఉంటారు. మరి మిగిలిన కొందరు సభ్యులు మరో మేనకా గురుస్వామి అనే ఒక ఎంపీ గారు మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు. నలుగురు జడ్జీలను పెంచినంత మాత్రాన ప్రయోజనం కాదు, ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్న వాళ్ళని జడ్జిలుగా నియమించకూడదు, అందరికీ అవకాశాలు ఇవ్వండి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని జడ్జీలుగా కూర్చోబెడితే నలుగురిని కానీ 40 మందిని పెంచిన ప్రయోజనం అయితే ఉండదు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. అంశానికి సంబంధించి జడ్జీలు, జడ్జి నియామకాలు, ఆ ప్రక్రియ, వీటి గురించి ఏమన్నా మాట్లాడితే ఓకే, కానీ రాజ్యసభలోకి వెళ్ళి జడ్జీల పెంపు బిల్లు మీద జగన్మోహన్ రెడ్డి గారి కేసులు డిలే, ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా ఎంపీ గారికి అబ్జెక్షన్ ఉంటే కోర్టులో కేసు వేయచ్చు, మళ్ళీ ఈయన వెళ్ళి ఇంప్లీడ్ అవ్వచ్చు, ఈయన ఏమైనా కోర్టులో కేసులు వేయచ్చు. అది ఇక్కడ జ్యుడిషియరీలో ఉన్నటువంటి అంశం కదా. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద చట్టసభ ఏమన్నా, పార్లమెంట్ ఏమన్నా మళ్ళీ చట్టం చేయాలా ఏంటి? చెప్పాను కదా, జస్ట్ అటెన్షన్ కోసం. బట్ అటెన్షన్ వచ్చిందంటే బ్రహ్మాండంగా వచ్చింది. వాళ్ళ పత్రికలు బ్రహ్మాండంగా కథనం రాసుకుంటూ వచ్చాయి, వాళ్ళ సోషల్ మీడియా దీన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. సో తాను కోరుకున్న అటెన్షన్ అయితే ఖచ్చితంగా వచ్చింది.